హాయ్, నేను యామిని. నేను బెంగళూరు నుంచి వ్లాగ్స్ చేస్తాను. ఇది సిద్దరబెట్ట అనే ఒక కొండ. ఇక్కడ సిద్దప్ప దేవుడు అనే దేవుడు ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ ముస్లిం దేవుడు కూడా ఉంటారు. రెండు మతాల వాళ్ళు ఇక్కడ రెండు దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు. కొండపైకి వస్తే ఇద్దరు అక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చి కోడి మేక వాళ్ళు ఏం తింటారో అది కోసుకొని ఇక్కడే అన్నం వండుకొని తిని వెళ్తారు. ఇది కొండపైన ఉండే నీళ్ళు. ఇక్కడ నీళ్ళు ఉంటాయి. గంగ పూజ చేసే వాళ్ళు కూడా ఇక్కడ గంగ పూజ చేస్తారు. ఇదే ముస్లిం దేవుడు ఉండే స్థలం ఇది. ఇక్కడ శనగలు, చక్కెర, ఆకు వక్క వాళ్ళకి ఎంత పెట్టాలనిపిస్తే అంత డబ్బులు పెట్టి దండం పెట్టుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడ వానకు వచ్చిన నీళ్ళే అవి. తర్వాత ఇక్కడ ఇది కనపడుతుంది. అప్పట్లో రాజులు ఉండేవాళ్ళంట అక్కడ. ఇది రాళ్ళు ఇలా కడితే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారనే ఒక నమ్మకం. ఇక్కడ ఒక రాయి మీద ఒకటి పెట్టి ఇలా ఇల్లులాగా కడతారు. ఇంకా ఇదంతా పైన కొండ పైన ఎంట్రన్స్ ఇలా ఉంటుంది కొండలో. ఈ రాయి కింద అక్కడ సిద్దప్ప అని దేవుడు ఉంటారు. రాయి కింద పూజ చేసి తర్వాత సైడ్కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ సైడ్లో సైడ్ వెళ్తే ఇక్కడ కూడా ఇంకొక ముస్లిం దేవుడు ఉంటారు. ఇక్కడ వెళ్ళి శనగలు, చక్కెర అది ఇక్కడ ఇచ్చేసి దండం పెట్టుకొని తర్వాత వస్తారు. ఇక్కడ కొండపైనే మధ్యలో ఒక దగ్గర ఉండే నీళ్ళు అవి. కోతులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ సైడ్లో అంతా చూడడానికి ఇలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఇక్కడ భేదాలు లేకుండా ఇక్కడ రెండు మతాల వాళ్ళు రెండు దేవుళ్ళ దగ్గరను పూజ చేయించుకుంటారు. ఇంకా ఇక్కడ కొండ వ్యూ చూస్తే ఇలా కనపడుతుంది. అక్కడ జనం నడుచుకొని పోతుంది. చిన్నగా కనపడుతున్నారు కదా అక్కడ. ఇంకా ఇదంతా కొండపై నుంచి వ్యూ ఇలా ఉంటుంది చూడటానికి. ఇక్కడ రాజులు ఉండేవాళ్ళంట అప్పట్లో. కొండ అయితే చాలా హైట్లో ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఇక్కడ నేను దిగుతున్నాను. ఇక్కడ ఓన్లీ ఇట్లా కంబి మాత్రమే సపోర్ట్ ఉంది. స్కిప్ అయి పడిపోతే కిందనే ఉంటాం. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారు. ఇది ఇంకొక రోడ్డు. కొండ మధ్య నుంచి రోడ్డు వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ కోడిని ఇక్కడ ఫస్ట్ కోసుకొని దండం పెట్టుకుంటారు. ఇక్కడ నైవేద్యం పెడతారు కింద. అండ్ ఇక్కడ కూడా గంగ పూజ చేస్తారు. నీళ్ళు కావాలంటే ఇక్కడే ఉంటాయి వంట చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా రిమూవ్ చేస్తారు ఇక్కడ. చాలా దగ్గర ఇలాంటి ముగ్గులు, నిమ్మకాయలంతా కనపడతాయి. అండ్ ఇక్కడ బొమ్మలాగా చేసి చీర కట్టి కాల్చున్నారు అక్కడ. అందుకే ఊరికే వీడియో తీశాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చినా చేయండి, నచ్చకపోయినా చేయండి. అండ్ కమెంట్ కూడా చేయండి. యామిని బెంగళూరు వ్లాగ్స్ అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.